గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో కెమిస్ట్రీ పేపర్ 1లో డైల్యూట్ సొల్యూషన్స్లో సొల్యూషన్ అంటే ఏంటో చూసామమ్మా. అండ్ అదేవిధంగా ఎక్స్ప్రెషన్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్స్ గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఇవాల్టి క్లాస్లో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దామమ్మా. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే certain properties of the dilute solutions containing non-volatile solute. ఓకేనమ్మా, కొన్ని dilute solutions non-volatile solute containing dilute solutions, సో అవి వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి నేచర్ ఆఫ్ ద సొల్యూట్ మీద డిపెండ్ అవ్వట్లేదంట. ఓకేనా, డు నాట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకేనా, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ మీద డిపెండ్ అవుతున్నాయంట ప్రాపర్టీస్ అనేవి. ఓకేనా, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్ అనమాట. ఓకేనా, అంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి డైల్యూట్ సొల్యూషన్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతున్నాయంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్ అనమాట. అంటే నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ మీద డిపెండ్ అవ్వట్లేదు, నేచర్ ఆఫ్ ద సొల్యూట్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అలాంటి ప్రాపర్టీస్ని ఏమంటారు అంటే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి అంటారు. ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే ఉన్నాయి. అండ్ డైల్యూట్ సొల్యూషన్స్లో నాన్ వోల్టైల్ సొల్యూట్ కంటైనింగ్ సొల్యూషన్స్ అనమాట. అంటే నాన్ వోల్టైల్ సొల్యూట్ అంటే అసలు వోల్టైల్ అంటే ఏంటంటే ఈజీలీ ఎవాపరేటెడ్ సబ్స్టెన్సెస్ అని అర్థం. సో నాన్ వోల్టైల్ అంటే అవి ఈజీగా ఎవాపరేట్ అవ్వవు అని అర్థం అమ్మ. ఓకేనా, సో అలాంటి సబ్స్టెన్సెస్ కంటైనింగ్ డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతున్నాయమ్మా? ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్ అనమాట. ఓకేనా, సో అలాంటి కొలిగేటివ్ ప్రాపర్టీస్ మొత్తం 4 ప్రాపర్టీస్ ఉన్నాయమ్మా. అందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్. And next one elevation in boiling point. Elevation in boiling point of a solvent. And next one depression in freezing point of a solvent. సో ఈ 4 ప్రాపర్టీస్ని ఏమంటారు అంటే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి అంటారు. ఇవి ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఈ ప్రాపర్టీస్ అనేవి డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ మీద డిపెండ్ అవుతున్నాయి కానీ నేచర్ ఆఫ్ ద సొల్యూట్ ఏంటి అన్న దాని మీద మాత్రం డిపెండ్ అవ్వట్లేదు. ఓకేనా, అలాంటి ప్రాపర్టీస్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నారు. ఎన్ని ఉన్నాయమ్మా? 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ సాల్వెంట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ సాల్వెంట్. ఓకేనమ్మా, సో ఈ 4 ప్రాపర్టీస్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. సో ఇందులో ఫస్ట్ వన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో ఇప్పుడు మనం ఇవాళ క్లాస్లో చూద్దామమ్మా. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఫస్ట్ కొలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకేనమ్మా, సో ఇప్పుడు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేపర్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే సో ఒకసారి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఉందమ్మా, చూద్దాం దాన్ని. సో ఇక్కడ మనం ఇందులో ఫస్ట్ బీకర్లోనేమో ప్యూర్ సాల్వెంట్ని తీసుకున్నాను ఇందులో నేను. సో ప్యూర్ సాల్వెంట్ అంటే సపోజ్ వాటర్ తీసుకున్నాము అనుకుందాం మనం ఫస్ట్. ఓకేనా, సో వాటర్ని తీసుకుని సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను హీట్ చేస్తున్నాను. వాటర్ని తీసుకుని ఏం చేస్తున్నామమ్మా? హీట్ చేస్తున్నాం. సో టెంపరేచర్ పెంచే కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వేపర్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు తీసుకున్న ఈ సాల్వెంట్ని ఎందులో పెట్టాను అంటే క్లోజ్డ్ వెజల్లో పెట్టాను. సో ఇది ఎలా ఉందమ్మా? మొత్తం ఓవరాల్గా క్లోజ్ చేసి ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ సాల్వెంట్లో నుంచి మనం హీట్ చేస్తుంటే ఏమొస్తున్నాయంటే ఇక్కడ నుంచి వేపర్స్ అనేవి
అనేవి జనరేట్ అవుతున్నాయి. ఓకేనా. సో మనం టెంపరేచర్ రేస్ చేసే కొద్దీ ఒక పర్టికులర్ టెంపరేచర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వేపర్స్ అనేవి మ్యాక్సిమం స్టేట్కి వెళ్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ వేపర్స్ వల్ల ప్రెషర్ అనేది జనరేట్ అయింది. ఓకేనా. మనం క్లోజ్డ్ వెజల్లో పెట్టడం వల్ల ఇక్కడ మనకి ఏమైందంటే ఈ వేపర్స్ వల్ల మనకి ఇక్కడ ప్రెషర్ అనేది జనరేట్ అయిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రెషర్ అనేది ఇక్కడ డెవలప్ అవడం జరిగింది. ఈ డెవలప్ అయిన ప్రెషర్ని ఏమంటారు అంటే వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో వేపర్స్ వల్ల డెవలప్ అయిన ప్రెషర్ని ఏమంటారు అంటే వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. ఏంటమ్మా వేపర్ ప్రెషర్ అంటే? సో ప్రెషర్ జనరేటెడ్ ఆర్ డెవలప్డ్, ప్రెషర్ డెవలప్డ్ బై ద వేపర్స్. సో దాన్ని ఏమంటారు అంటే వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. దాన్ని ఏమంటున్నారమ్మా వేపర్ ప్రెషర్. సో ఇది వేపర్ ప్రెషర్. ఓకేనా. సో ఏంటమ్మా వేపర్ ప్రెషర్ అంటే ప్రెషర్ డెవలప్డ్ బై ద వేపర్స్. ఓకేనా. ప్యూర్ సాల్వెంట్ని తీసుకుని సో అందులోనే మనం హీట్ చేస్తుంటే దాన్ని క్లోజ్డ్ వెజల్లో పెట్టినప్పుడు హీట్ చేస్తున్నప్పుడు మనకి వేపర్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో వేపర్స్ వల్ల జనరేట్ అయిన డెవలప్ అయిన ప్రెషర్ని ఏమంటారు అంటే వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ వేపర్ ప్రెషర్ జనరేట్ అయ్యింది. ఈ వేపర్ ప్రెషర్ దేనికి సంబంధించింది అంటే ప్యూర్ సాల్వెంట్కి సంబంధించిన వేపర్ ప్రెషర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి తెలుసుకోవాలి. ఓకేనమ్మా. సో వేపర్ ప్రెషర్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలమ్మా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నాను అంటే ప్యూర్ సాల్వెంట్లోకి నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేశాను. ఓకేనమ్మా. ఏం చేసాము ప్యూర్ సాల్వెంట్లోకి ఏం చేసామంటే నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం చేశారంటే షుగర్ మాలిక్యూల్స్ని యాడ్ చేశాను. ఓకేనమ్మా. సో వాటర్లో ఏం యాడ్ చేసామమ్మా షుగర్ మాలిక్యూల్స్ని యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చిన టెంపరేచర్ ఇక్కడ ఇస్తున్నాము. సో కానీ ఇక్కడ జనరేట్ అయ్యే వేపర్స్ అనేవి ఏమవుతున్నాయంటే ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నార్మల్గా చూస్తే ప్యూర్ సాల్వెంట్లో డెవలప్ అయిన వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన ప్రెషర్ అనేది వేపర్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఎందువల్ల తక్కువగా ఉంటుంది అంటే రీజన్ ఇక్కడ ఈ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ప్లేస్లో ఇక్కడ నార్మల్గా చూస్తే ఇవన్నీ కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి సర్ఫేస్ మీద. దాని ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చినాయి అంటే మధ్యలో నాన్ వాలటైల్ సొల్యూట్స్ అనేవి వచ్చినాయి. అంటే ఈ సాల్వెంట్ అనేది వేపరైజ్ అవ్వకుండా మధ్యలో ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది ఏమవుతుందంటే అక్కడ బ్లాక్ చేస్తుంది. ఓకేనమ్మా. సో అక్కడ ఉన్న ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ని సో ఇవి యాడ్ చేసిన నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది సర్ఫేస్ మీద ఉండడం వల్ల అది ఏం చేస్తుందంటే బ్లాక్ చేస్తుంది అనమాట. వేపరైజ్ అవ్వకుండా అది బ్లాక్ చేస్తుంది. సో ఇలా బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయగా ఉన్న ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. వెన్ కంపేర్డ్ టు ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సపోజ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. సో ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ P0 అని చెప్పి అనుకుంటున్నాను. అదే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ కంటైనింగ్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ని P అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనమ్మా. సో నార్మల్గా ప్యూర్ సాల్వెంట్తో మనము P0 ఉంది. అదే సొల్యూషన్ అయితే కనుక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత ఉన్న సొల్యూషన్ అయితే కనుక మనకి P అని చెప్పి ఉంది. ఓకేనమ్మా. దాని యొక్క వేపర్ ప్రెషర్. ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఎంత డిక్రీజ్ అయ్యింది అనే దాన్ని ఏమంటారు అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. దాన్ని ఏమంటారమ్మా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎంత డిక్రీజ్ అయ్యింది అంటే ప్యూర్ సాల్వెంట్లో నుంచి సొల్యూషన్ యొక్క ప్రెషర్ని ఇది సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది కదమ్మా అంత డిక్రీజ్ అయిందనమాట. ఓకేనా. అంటే P0 - P అనేది మనకి డిక్రీజ్ అయిన వేపర్ ప్రెషర్. దాన్ని ఏమంటారు అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏ రకంగా ఉందో చూద్దాం. ఓకేనమ్మా. సో ది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూసేది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏ రకంగా ఉందో చూద్దాం.
relative lowering of vapor pressure. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అనమాట. ఓకేనమ్మా, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, ఈ రెండింటి మధ్యన ఉన్న రేషియోని ఏమంటారు అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ రౌల్స్ లా చూద్దాం అమ్మా. రౌల్స్ లా. సో ఇదేం చెప్తుంది అంటే రౌల్స్ లా యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనమ్మా. సో ఏమవుతుంది ఇక్కడ, సో మ్యాథమెటికల్గా కనుక చూస్తే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అనమాట. ఓకేనమ్మా. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ని నేను ఎక్స్ అని చెప్పి అంటున్నాను. సో ఓకేనమ్మా. సో ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ కావాలి అంటే దీని నుంచి ఏం చేస్తున్నానంటే P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు, సో సొల్యూట్ కాబట్టి N బై N ప్లస్ N అని చెప్పి అంటున్నాను. ఇక్కడ N ఏమో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూటు, క్యాపిటల్ N ఏమో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అమ్మ. ఓకేనా. సో ఇక్కడేమో P0 అనేదేమో వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, P0 మైనస్ P ఈజ్ ద లోయరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్. సో ఓవరాల్గా దీన్ని రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి అంటారు. దట్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. ఓకేనా. సో ఇది రౌల్స్ లా స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది అసలు కొలిగేటివ్ ప్రాపర్టీయా కాదా చూద్దాం. ఫస్ట్ చెక్ చేద్దాం మనం. ఓకేనా. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎంత ప్రజెంట్ అయి ఉన్నాయి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ మీద డిపెండ్ అవ్వాలి. నేచర్ ఆఫ్ ద సొల్యూట్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకేనా. ఇండిపెండెంట్ ఆన్ నేచర్ ఆఫ్ ద సొల్యూట్. ఓకేనా. సో అది అసలు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది అసలు మనకి అది కొలిగేటివ్ ప్రాపర్టీనా కాదా అన్న విషయాన్ని ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేద్దామమ్మా. ఓకేనా. సో దేని నుంచి చూద్దాము అంటే రౌల్స్ లా స్టేట్మెంట్ని తీసుకుని. ఓకేనమ్మా. సో దేన్ని తీసుకుంటున్నాం ఫస్ట్, రౌల్స్ లా ఉంది కదా. సో ఏంటిది, P0 మైనస్ P బై P0 ఈక్వల్ టు N బై N ప్లస్ N. ఓకేనమ్మా. సో దీన్ని తీసుకుంటే మనకి సో స్టార్టింగ్ ఇక్కడ మనం చెక్ చేసేదంతా కూడా డైల్యూట్ సొల్యూషన్స్కి చూస్తున్నాం. సో డైల్యూట్ సొల్యూషన్స్లో మనం యాడ్ చేసే నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవునమ్మా. సో వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ కాబట్టి ఇది ఓవరాల్గా సొల్యూషన్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ N అంటే స్మాల్ n, క్యాపిటల్ N ఏమో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అమ్మ. ఓకేనా. సో ఓవరాల్గా కింద ఉన్నదేమో సొల్యూషన్కి సంబంధించింది, ఇదేమో సొల్యూట్కి సంబంధించింది. అవునా. సో ఇప్పుడు ఇందులో స్మాల్ n అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది డైల్యూట్ సొల్యూషన్స్లో స్మాల్ nని మనం ఏం చేయొచ్చు అంటే నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా. ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ స్మాల్ n ఏమవుతుందంటే దాన్ని మనం చాలా తక్కువ చిన్న అమౌంట్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. చేస్తే P0 మైనస్ P బై P0 ఈక్వల్ టు N బై క్యాపిటల్ N వస్తుందన్నమాట. ఓకేనమ్మా. సో అదే ఇక్కడ మనం తీసుకుంటున్నది ప్యూర్ సాల్వెంట్ని కనుక తీసుకుంటే కనుక సో ఇప్పుడు ఏమవుతుందంటే 1 బై P0 అనేది ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. సో తీసుకునే సాల్వెంట్స్ అన్నీ కూడా ప్యూర్ సాల్వెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో P0 వాల్యూ అనేది అంటే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది కాన్స్టెంటే అవుతుంది. సో కాబట్టి సో దాని నుంచి P0 మైనస్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N బై N. సో ఇప్పుడు మనం తీసుకునే సాల్వెంట్ ఎంత తీసుకుంటున్నాము అమౌంట్ అనేది అది కూడా మనకి ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుందమ్మా ఫర్ ఎ గివెన్ క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్. సో దానికి ఏమవుతుందంటే P0 మైనస్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N అవుతుందన్నమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం ప్యూర్ సాల్వెంట్ కనుక తీసుకుంటే ఇదేమో ఫర్ ప్యూర్ సాల్వెంట్.
ప్యూర్ సాల్వెంట్కి ఏమో P0 అనేది కాన్స్టెంట్ అయింది, కాబట్టి ఈ రకంగా నోట్ చేసాం ఈక్వేషన్ని. అదే ఇక్కడ ఫర్ ఎ గివెన్ అమౌంట్ ఆఫ్ ద సాల్వెంట్, సో మన అమౌంట్ ఎంత సాల్వెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంత అమౌంట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి, సో ఇక్కడ క్యాపిటల్ N కూడా మనం దాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటే కనుక దీన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. అప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ అనేది ఈ రకంగా ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కనుక చూస్తే లోయరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందమ్మా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్కి అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరిగింది ఫర్ ఏ సొల్యూషన్. సో అందులో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకేనమ్మా, అంటే ఎంత నెంబర్ ఆఫ్ ఎంత మోల్స్ ఆఫ్ సొల్యూట్ని మనం తీసుకుంటున్నాం, ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ని మనం తీసుకుంటున్నాము అనే దాని మీదే మనకి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది డిపెండ్ అయ్యింది. కానీ సో మనం ఇందులో ఏ నేచర్ ఆఫ్ ద సొల్యూట్ తీసుకుంటున్నాము, ఏ సొల్యూట్ని మనం తీసుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అవ్వలేదు. కాబట్టి సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది ఇట్ ఈజ్ ఏ కొలిగేటివ్ ప్రాపర్టీ అమ్మ. ఓకేనా, సో దీంతో ఇక్కడితో మనకి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కంప్లీట్ అయిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ఆస్మోటిక్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.